ఓవైపున కొత్తగా మరొక సంక్షేమ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకురావడం, ఆ తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఏదైతే అగ్రవర్ణ పేదలు లేదంటే రిజర్వేషన్లు పొందనటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వకపోయినా వాళ్ళకి ప్రస్తుతం 15,000 రూపాయలు, అందులో ఉన్నటువంటి పేద మహిళలకి 15,000 రూపాయలు చొప్పున 3 ఏళ్ళు ఇస్తానని ప్రకటించి, ఇంతకుముందే కాపు నేస్తం పేరుతో కాపు మహిళలకి, అట్లాగే అమ్మ ఒడని, చేయూత అని ఇట్లాంటి పథకాలతో డబ్బులు, డ్వాక్రా మహిళలకి డబ్బులు, ఇవన్నీ వేలకు వేల రూపాయల డబ్బులు వేస్తున్నటువంటి సందర్భంలో ఒక పెద్ద చర్చకి తావిచ్చింది. విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సంక్షేమం తప్పించి అభివృద్ధి లేదు, అడుగంటిపోతుంది, అన్యాయం అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ పార్టీలు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమాన్ని తీసేస్తాయా అంటే తీసేస్తామని రేపొద్దున ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉంది. లేదు సంక్షేమంతో సమానమైనటువంటి అభివృద్ధి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధి ఏంటంటే స్కూళ్ళను డెవలప్ చేసాం, హాస్పిటల్ని డెవలప్ చేసాం, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వస్తువులు డెవలప్ చేసాం. అవి కాకుండా పరిశ్రమలు కావాలంటున్నాం, అట్లాగే వ్యాపారాలు కావాలంటున్నాం, ఇతర ఆర్థిక వనరులు కావాలంటున్నాం. అవి ఏంటి, ఎలా, అవి ఇప్పటి నుండి చర్చలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద. లేదంటే ఇవి తీసేస్తామంటే కనుక ప్రతిపక్షాలకి మైనస్ అవుతుంది. ఇవి తీసేస్తే కూడా డబ్బులు సంపాదించుకోగలరు పబ్లిక్ అనేటువంటిది పబ్లిక్ని కన్విన్స్ చేయగలగాలి. అది చివరి నిమిషంలో చెప్తే నమ్మే పరిస్థితి ఉండదు. అది చర్చలు జరగాలి. ఆ చర్చలకు తగినటువంటి ప్లాట్ఫామ్ వీళ్ళు క్రియేట్ చేయగలగాలి. ఇంకొకటి, సంక్షేమం లేకుండా ఉట్టే అభివృద్ధి అనేటువంటిది వినడానికి బాగుంటుంది, కానీ ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవి అందేటువంటి తక్కువే కాబట్టినే వాళ్ళు ఇట్లాంటి ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు వద్దనరు, ఇస్తే తీసుకోరు, ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ విపక్షాలు ఏం సమాధానం చెప్తాయి అనేటువంటిది కూడా ఓ ప్రశ్న. ఏం జరుగుద్దో చూద్దాం.